ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ తీసుకుంది. అక్కడ బ్యాటింగ్కి వచ్చిన ఓపెనర్స్ హెడ్, మయాంక్ అగర్వాల్. ఫస్ట్లో హెడ్కి ఒక్క చిన్న లైఫ్ దొరికింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో టీమ్ డేవిడ్ క్యాచ్ వదిలేసిండు. అక్కడి నుంచి మొదలుపెట్టిండు, ఇంకా కొట్టుడే కొట్టుడు. 18 బాళ్ళల్లో 50 కొట్టేసిండు. ఎస్ఆర్హెచ్ టీమ్ ఫాస్టెస్ట్ 50 రన్స్ కంప్లీట్ చేసిండు హెడ్. దాని తర్వాత మయాంక్ అవుట్ అయిన తర్వాత ఫస్ట్ డౌన్లో వచ్చిన అభిషేక్ శర్మ హెడ్ 8 గంటల 2 నిమిషాలకి 50 రన్నులు కొడితే, అభిషేక్ శర్మ 8:24కి 17 బాళ్ళలో 50 కొట్టి అతని రికార్డును కూడా ఎమ్మటే చెరిపేయడం జరిగింది. ఇలా కొడుతూ పోతూ లాస్ట్లో క్లాసన్ విధ్వంసం సృష్టించిండు. 34 బాళ్ళలో 80 రన్లు కొట్టడంతో 277 పరుగులు హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ని రికార్డ్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ చేజింగ్లోకి దిగిన ముంబై ఇండియన్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అదే విధంగా కొడుతూ వచ్చారు. రోహిత్ 26, కిషన్ 34, నమన్ 30, తిలక్ వర్మ 64, పాండ్యా ఒక్క 20 బాళ్ళలో 24 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఇంకొక ఫాస్ట్గా ఆడుంటే ముంబై ఇండియన్స్ గెలిచేదేమో. కానీ ఇంత ఫ్లాట్ వికెట్, ఇంత బ్యాటింగ్కి అనుకూలంగా వికెట్ మీద అద్భుతంగా బౌలింగ్ వేసింది బుమ్రా. కేవలం 4 ఓవర్ల 34 పరుగులు మాత్రమే ఇచ్చిండు. 9 ఎకానమీ మెయింటైన్ చేస్తూ వచ్చిండు బుమ్రా. ఫస్ట్ 2 ఓవర్లో ఒక్క 4, ఒక్క 6 కూడా ఇవ్వలే. లాస్ట్ 2 ఓవర్లో మాత్రమే స్కోర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోయే మ్యాచ్.